ప్రతి స్థితికి దేవుని యొద్ద జవాబు ఉంది. జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మాట్లాడతాడు. మరి ఎలా మాట్లాడతాడు? వాక్యపు వెలుగులోంచి మనం చూసినట్లయితే మొదటిగా రాసుకోండి. 23 విషయాలు నేను చెప్తున్నాను. 23 విషయాలు. నీ జీవితంలో నెమ్మది సమాధానము కావాలంటే దేవుడిస్తాడా? తప్పకుండా ఇస్తాడు. నెమ్మది జీవితంలో సజావుగా వెళ్తుంది, కానీ ఎందుకో కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా లేదు, జీవితం సమాధానంగా లేదు. అంత అపార్థాలు, గలిబిలి, గందరగోళం. ఆ స్థితి నీకు చాలా ఇబ్బందిగా ఉందేమో, బాధగా ఉందేమో. ఆ స్థితి మారాలంటే దేవుని వాక్యంలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీ ఇంట్లో మరలా తిరిగి సమాధానాన్ని, నెమ్మదిని ప్రభువైన దేవుడు అనుగ్రహిస్తాడు నిశ్చయముగా. రాసుకోండి. మొదటిగా నెమ్మది సమాధానం కావాలన్నప్పుడు మీరు చదవాల్సిన వచనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు. నెమ్మది సమాధానం కావాలని కోరుకున్నప్పుడు వాక్యమై ఉన్న దేవుడు కదా మనతో మాట్లాడతాడు. ఆ మాట తీసుకొని మీరు ప్రార్థన చేసి అపవాది క్రియలు గద్దించి బంధించి ఈ ఆశీర్వాద వచనం మీరు పలకగానే నీ ఇంట్లో గొప్ప మార్పును చూడగలుగుతావు. ఇలా నేను చెప్పబోయే ప్రతి విషయంలో కూడా అలా అన్వయించుకోవాలి మీరు. 23 విషయాలు నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. ఇలా అన్వయించుకుంటే సరిపోతుంది. మొదటి మాటగా చెప్పాం కదా, ఇలా అన్నిటినీ మీరు అన్వయించుకొని ఆ వచనం మీరు చదవటం, తర్వాత ప్రార్థన చేసుకోవటం, బంధించాల్సిన వాటిని బంధించడం, గద్దించాల్సిన వాటిని గద్దించడం, దేవుని ఆశీర్వాదాన్ని మీరు పలకాలి. మౌనంగా ఉండకూడదు భక్తులైనటువంటి వారు. పరిస్థితులు చూస్తూ ఊరుకునే స్థితి కాదు మనకి. ఎలాంటి స్థితినైనా మనకు అనుకూలపరుచుకునే గొప్ప దైవశక్తి దేవుని సంఘం కలిగి ఉన్నది. ఎలాంటి పరిస్థితినైనా సరే నీకు అనుకూలంగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్నవాడు గొప్పవాడు అనే విషయాన్ని గ్రహించుకోవాలి. మౌనంగా ఉండకూడదు ఎవరు కూడా. ఇంకేం చేస్తామండి, చేయి దాటిపోయింది, జరిగేదో జరిగిపోద్దని అనే స్థితి కాదు నీది క్రీస్తులో చాలా ఉన్నతమైన స్థానం దేవుని బిడ్డ. అందుకని ఎలాంటి స్థితిలోనైనా సరే ఈజీగా అలా వదిలేయద్దు. వాక్యాన్ని పట్టుకో. నీకు రావాల్సింది, నువ్వు పొందవలసింది తిరిగి నువ్వు సంపాదించుకో యేసునామంలో. హల్లెలూయా. ఇక్కడ వచనాల్లో మనం చూసినట్లయితే మొదటిగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు. నెమ్మది సమాధానం కొదువుగా ఉన్నప్పుడు ఈ మాటలు మీరు చదవండి. రెండవదిగా చింత నీకు ఎక్కువైనప్పుడు నువ్వు చదవాల్సిన దేవుని మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 34 వచనాలు. మూడవదిగా భయము, ఒంటరితనము నీకు అధికమైనప్పుడు నువ్వు చదవాల్సిన దేవుని వాక్యం 23వ కీర్తన. అలానే నీ మనశ్శాంతి నువ్వు కోల్పోయినప్పుడు నువ్వు చదవాల్సిన వాక్యాలు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. అదే రీతిగా మరొకటి కూడా, నిరుత్సాహము నీలో ఎక్కువైనప్పుడు నువ్వు చదవాల్సిన కీర్తన 27వ కీర్తన. మరొక పాయింట్, మరి నిరుత్సాహం మీలో ఎక్కువైనప్పుడు మీరు చదవాల్సిన కీర్తన 27వ కీర్తన. చేదైన అనుభవాలు, చిక్కులు నీకు ఎక్కువైనప్పుడు నువ్వు చదవాల్సిన వాక్యము, చేయాల్సిన ప్రార్థన కూడా ఉంటుంది. ఆ తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మీరు చదవండి. తర్వాత ప్రియులరా, పాపస్థితి మరి నీలో ఎక్కువైపోతున్నప్పుడు, పాపము చేసినప్పుడు, నీ ఇంట్లో దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నప్పుడు నువ్వు చదవాల్సిన వాక్యము 51వ కీర్తన. అలానే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. ఆ తర్వాత నిస్పృహ నీలో ఎక్కువైపోతూ ఉన్నప్పుడు, జీవితంలో ఇవన్నీ ఏదో ఒక సమయంలో నీకు ఎదురవ్వచ్చు. ఎదురు కాకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ ఎదురైనా సరే వీటిని నువ్వు ఎదుర్కోవాలి. ఈ వాక్య సహాయం ద్వారా నువ్వు జయించగలుగుతావు. నీలో నిస్పృహ ఎక్కువైనప్పుడు నువ్వు చదవాల్సిన వాక్యము 34వ కీర్తన. 34వ కీర్తన మీరు చదవండి. ఆ తర్వాత ప్రియులరా, దేవుని సన్నిధి నీకు దూరం అయిపోతుంది అనే ఒక ఎడబాపు అనేది నీలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధి నాకు దూరం అయిపోతుంది, ఎడబాపు ఉన్నది, దేవుని ముఖము నాకు మరుగైపోతుంది అనే భావన నీలో కలిగినప్పుడు 139వ కీర్తన చదివి ప్రార్థన చేసుకో. తిరిగి మరలా నువ్వు దేవునితో అనుసంధానం చేయబడతావు. ఆ తర్వాత మరి లోకము, నీ సమస్యలు, లోకము దేవుని కన్నా పెద్దగా నీకు కనబడుతున్నప్పుడు 90వ కీర్తన చదువు. అప్పుడు అన్నీ నీ ముందు నుంచి అవి పారిపోతాయి, అవి చాలా చిన్నగా కనబడతాయి. దేవుని శక్తి ముందు లోకము, లోకల్లో ఉన్నటువంటి సమస్యలు నీకు చిన్నగా కనబడతాయి. ఆ తర్వాత అనారోగ్యం నీకు వచ్చినప్పుడు చదవాల్సిన కీర్తన 41వ కీర్తన. నెక్స్ట్ ఆవేదనలు నీకు ఎక్కువైనప్పుడు ఈ మాటలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి ఈ మాటలు తీసుకొని చదువుకో. యోహాను సువార్త 14వ అధ్యాయము 46వ కీర్తన కూడా నువ్వు చదువుకో. అలానే ప్రమాదాలు నీ చుట్టుముట్టినప్పుడు
ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు, ఇక మరెక్కువ ప్రమాదాలను జరగకుండా ఆపాలనుకున్నప్పుడు 91వ కీర్తన చదువు. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసుకో. బంధించవలసిన వాటిని బంధించు, గద్దించవలసిన వాటిని గద్దించు. దేవుని ఆశీర్వాదాలు పలుకు. ఈ వచనాల్లో నుండి తప్పక విడుదలను చూడగలుగుతావు. అదే రీతిగా ధైర్యము నీకు కావాలి. పరిస్థితుల్ని జయించడానికి ధైర్యం నాకు చాలా కొదువుగా ఉంది. పిరికితనము, భయం ఎక్కువైపోయి గుండెదడి ఎక్కువైపోతుంది, నిద్ర పట్టట్లేదు, నాకు కలవరంగా ఉందనే పరిస్థితి నీకు దాపురించినప్పుడు నువ్వు చదవాల్సిన వచనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. ఆ తర్వాత నిశ్చయత నీకు కావాలి. అంటే ఏదో ఒక భరోసా నీకు కావాలి. ఆ భరోసా నీకు కావాల్సిన పరిస్థితి నీకు వచ్చినప్పుడు రోమన్స్ చాప్టర్ 8, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు చదవండి. తప్పకుండా నిశ్చయిత దేవుని వాక్యం నుంచి ప్రభువు నీతో మాట్లాడతాడు. ఆ భరోసాతో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. ఆ తర్వాత కృతజ్ఞత అనేది లేనప్పుడు దేవుని కార్యాలు మర్చిపోతున్నాను, ఏంటో దేవుని కార్యాలన్నీ కూడా నా ఇంటి వారు మర్చిపోయారు, కృతజ్ఞత లేని స్థితి నాకు దాపురించిందనే పరిస్థితి వచ్చినప్పుడు 103వ కీర్తన మీరు చదవండి ప్రియులారా. 103వ కీర్తన చదవండి. మరలా తిరిగి నువ్వు ఆత్మలో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తావు. ఆ తర్వాత సంతోషము కావాలని నువ్వు కోరుకున్నప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మీరు చదవండి. అలానే మరి ఆ యొక్క ప్రయాణాల్లో దేవుని కాపుదల మీకు కావాలని మీరు కోరుకున్నప్పుడు, సుదూర ప్రయాణాలు, అనుదిన ప్రయాణాల్లో దేవుని కాపుదల కొరకు 121వ కీర్తన చదవండి, ఆస్వాదింపబడతారు. అలానే మరి నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు, బిజినెస్లో నీ డబ్బును నువ్వు కొన్ని లక్షలు కొన్ని కోట్లు పెడుతున్నప్పుడు, లేదా కొత్తగా బిజినెస్ ప్రారంభిస్తున్నప్పుడు నువ్వు చదవాల్సిన వాక్యము, ప్రార్థన చేసుకొని ఇటు రీతిగా నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 31 వచనాలు. మరొకసారి మార్కు సువార్త 10వ అధ్యాయము మరి 17 నుండి 31 వచనాలు మీరు చదువుకోండి దైవజనమా. అలానే జీవిత ప్రమాణాలు, కొన్ని జీవితంలో కొన్ని ప్రమాణాలు కలిగి నేను బ్రతకాలి, విలువ కలిగిన జీవితం నేను కోరుకుంటున్నాను అనే ఒక తపన నీలో ఉంటే గనక మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కూడా మీరు చదవండి. అధ్యాయాలు ఇవి, వచనాలు కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు చదవండి. అలానే రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవండి. కొన్ని ప్రమాణాలు, ఆత్మీయ ప్రమాణాల మీద, మరి విలువల మీద నేను బ్రతకాలి అనే తపన ఎవరిలో అధికంగా ఉంటుందో వారు ధ్యానించవలసిన వాక్యాలు ఇవై ఉన్నాయి. ఆ తర్వాత మరి నిన్ను నీవు కొన్ని మేలుకరమైన నియమ నిబంధనలతో నీ జీవితాన్ని సరి చేసుకోవాలనే ఆలోచన, ఆశ నీలో పుడుతున్నప్పుడు నువ్వు చదవాల్సిన వచనాలు నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు చదవండి. ఎక్సడస్ చాప్టర్ 20 వర్సెస్ 1 to 17. ఆ నిర్గమాకాండం 20వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు మీరు చదవచ్చు. ఆ తర్వాత ప్రియులారా, దేవుని చిత్తం ఏంటో నా జీవితంలో నేను తెలుసుకోవాలి, దేవుని హృదయానుసారంగా జీవించి నేను బహుగా దీవించబడాలని ఆశపడే యవ్వనులు, చిన్నలు, పెద్దలు కూడా సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదవండి. ఇక ఆఖరిది నేను అనుకుంటున్నాను 23వ విషయముగా ఆర్థిక నష్టాల నుండి బయటికి రావాలి. ఆర్థిక సమస్యలు, ఈ రోజున నాకు తెలిసి 80% మందికి పైగా మీరు ఆర్థిక సమస్యలు అనేవి కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్లో ఒకటిగా రాసుకుని ఉంటారు. ఇవి వెరీ కామన్ థింగ్. భూమి మీద అనేకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఆర్థిక సమస్య, అప్పు బాధలు అనే సమస్య, నష్టాలు, ఇబ్బందులు, రావాల్సినవి రాకపోగా మరి వడ్డీలు కట్టుకునే విషయంలోనూ అనేక రకాలుగా బిగపట్టబడిన స్థితుల్లోనూ అన్నీ ఉన్న కొన్ని రీతిలుగా కొంత సమయము, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు చాలా ఇబ్బందికి లోనవుతున్నామేమో. ఈ స్థితి మారుతుంది నిశ్చయముగా. హల్లెలూయా. నూతన ఆశీర్వాదం ప్రభు నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది కూడా లేదు. విస్తారమైన ఆశీర్వాదాలు, అవి నూతన ఆశీర్వాదాలు, మునిపెన్నడూ నువ్వు చూడనివి, మునిపెన్నడూ అసలు అవి నువ్వు ధరించుకున్నటువంటివి దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో నూతన ఆశీర్వాదాలు చెప్పండి అందరూ కూడా. ఎప్పుడు నేను అసలు చూడలేదు దైవజనరాలా, ఇవన్నీ నాకు అసలు చూస్తానని అనుకోలేదు, ఇవి చాలా క్రొత్తగా ఉన్నాయనే క్రొత్త దీవెలు మీరు చూడబోతున్నారు, నూతన ఆశీర్వాదాలు మీరు చూడబోతున్నారు. మరొక మాట కూడా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న మాట ఏంటంటే, నీ యొక్క పాత స్థితి నుంచి దాటిపోయే అనుభవాన్ని నీ దేవుడు నీకు ఇస్తున్నారంటున్నాడు.
నువ్వు దాటిపోతున్నావు, దానిలో నువ్వు కూరుకుపోవు, దానివల్ల నీవు కుంచుకుపోవు, దాన్ని నువ్వు దాటిపోయే అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆర్థిక నష్టాల నుంచి కూడా నీ దేవుడు నీకు విడుదల నిశ్చయముగా ఇచ్చి తీరుతాడు. నా ఆర్థికంగా చాలా ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నానని ఆ యొక్క స్థితి ఎదురైనప్పుడు ఈ మాటలు చదవండి. వాక్యమే దేవుడై ఉన్నాడు. చెప్పాలి, దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే వాక్యంలో నుండే ఆయన మాట్లాడతాడు. నువ్వెలా మాట్లాడుతావు దేవునితో అంటే ప్రార్థన ద్వారా నీవు దేవునితో మాట్లాడుతావు. మరలా ఆయన నీకు జవాబుని నీ ప్రార్థనలకు జవాబు రూపంలో ప్రభువైన దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఇక్కడ రాసుకున్న కొన్ని వచనములు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, 23వ పాయింట్లో ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్లాడుతున్నప్పుడు ఈ వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకోండి, దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, లూకాసు వార్త 12వ అధ్యాయము 29 నుండి 31 వచనాలు, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనము, అలానే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము, అలానే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 13 వచనములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి 23 విషయాలు ఒకసారి మా టీం వాటిని స్క్రీన్ మీద చూపించగలిగితే, అవి ఒకసారి స్క్రీన్ మీద కనబడగానే ఆ తర్వాత మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నెమ్మదిగా మీరు మరొక వాట్సాప్ గ్రూప్లో నువ్వు దాన్ని పంపించుకొని నెమ్మదిగా నువ్వు రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందువల్లనే ఇవన్నీ చూపిస్తాను. జీవితంలో ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడని సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. నెమ్మది సమాధానం కావాలనుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడని ప్రస్తుతానికి 23 విషయాలు మరి ఇవ్వటం జరిగింది. వాటిని మీరు రాసుకోనండి, వాటిని ధ్యానం చేయండి. దైవజనమ, హోంవర్క్ చాలా ఎక్కువే ఉంటుంది. వాటిని మీరు తప్పకుండా ధ్యానించినట్లయితే సత్ఫలితాలు చూడగలుగుతారు. తర్వాత ఏమైనా మనం దేవునికి బాకీ ఉన్నామా? నేనేం బాకీ ఉన్నానంటే, నువ్వు చేసుకున్న మొక్కుబడులే నువ్వు బాకీ అంటే అవి ఎప్పటికైనా నువ్వు చెల్లించి తీరాల్సిందే. నువ్వు దాన్ని దాటి వెళ్ళిపోవడానికి అవకాశమే లేదు. నువ్వు పెదవులతో ఏం మొక్కుబడి చేసావో అది తప్పకుండా ఈరోజు కాకపోతే రేపైనా సరే నువ్వు దాన్ని చెల్లించాల్సిన అవసరత నీకు ఇక్కడ ఉంది. కొంతమంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వారు కూడా మొక్కుబడి చేసుకున్నారు. యాకోబు మొక్కుబడి చేశాడు. ఆదికాండం 20వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు చదువుదామా? ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుదాం.